నమస్తే ఎన్ఎస్ఆర్ న్యూస్ కి స్వాగతం. నేను మీ సంతోషి. ముందుగా ఎన్ఎస్ఆర్ న్యూస్ ప్రేక్షకులకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. ప్రస్తుతం మనమైతే ఉర్సుగుట్టలో అయితే ఉన్నాం. ఉర్సుగుట్టలో అయితే పెద్ద ఎత్తున అయితే సద్దుల బతుకమ్మ సంబరాలు అయితే జరుపుకుంటాను. ఆల్రెడీ నిన్న కూడా వరంగల్లో అయితే ఆడడం జరిగింది. కానీ అఫీషియల్ గవర్నమెంట్ ఈ రోజు డేట్ రిలీజ్ చేసింది కాబట్టి కొంతమంది అయితే ఈ రోజు కూడా బతుకమ్మ సంబరాల్లో అయితే పాల్గొనడం అయితే జరిగింది. ఒక్కసారి బతుకమ్మ సంబరాలు ఎలా జరుగుతున్నాయో లోపలికి వెళ్ళి తెలుసుకుందాం పదండి. బతుకమ్మ సంబరాల్లో భాగంగా ప్రస్తుతం అంతా వరంగల్ ఏసీబీ ఉన్నారు. ఒకసారి మాట్లాడు సార్. నమస్తే సార్. नमस्ते సార్, ఎలాంటి బందోబస్తు ఏర్పాటు చేశారు? बंदोबस्त ठीक है. वारंगल सब डिवीजन में टोटल बंदोबस्त किया हुआ है. अराउंड 300 ऑफिसर्स आर देयर अलॉन्ग विद द वुमेन ऑफिसर्स. हमने सिविल ड्रेस में भी काफ़ी ऑफिसर्स को रखा हुआ है जो अभी यहाँ पर घूम रहे हैं, हु आर पिकिंग अप द सस्पिशियस पीपल. इफ़ देयर इज़ एनी यू टीजिंग और एनी प्रॉब्लम फेस्ड बाय एनी वुमेन, they will take care of that. So yes, bandobast has been taken care of. Total how many number of police departments are working? Around 250 to 300 are here currently in the whole subdivision. Sir, yesterday and today both how you are feeling this duty? So yes, this is a good experience. I am participating for the first time. I can see all kinds of flower, all colorful flowers, colorful saris here, women wearing ornaments. So this is a very beautiful view right now, and yes. Sir, this is a totally different experience for you, and how you are feeling right now? That's what. This is the first time I am participating in such event, and not just participating, and also overall looking for the bandobast also. So little exciting experience for me. Yes. Thank you, sir. Thank you so much. సో మరి విన్నారు కదా, టోటల్గా అంతా పోలీస్ బందోబస్తు అయితే వరంగల్ అంతటా కూడా నిన్న ఈ రోజు ఏర్పాటు అయితే చేయడం జరిగిందంటూ కూడా చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా నార్త్ ఇండియన్ సైడ్ కాబట్టి ఏసీపీ గారు అయితే ఈసారి ఈ స్పెషల్ ఎక్స్పీరియన్స్ అనేది ఇక్కడ మహిళలతోని అందరూ కలర్ఫుల్గా కనిపించడం అనేది ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. అంతే కొంచెం డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంది అంటూ కూడా పోలీసు వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. బతుకమ్మ సంబరాల్లో భాగంగా మిల్స్ కాలనీ సిఐ గారు మనతో పాటు ఉన్నారు. చాలా బిజీగా అనిపిస్తున్నారు. సార్ ఎక్కువ వర్క్ చేస్తున్నట్టు ఉన్నారు. సార్ ఎట్లా అనిపిస్తుంది? ఎంతమంది ఏర్పాటు చేశారు? అమ్మ, ఇక్కడ ఇప్పుడు మన వరంగల్ జిల్లాలోనే అత్యంత పెద్ద బతుకమ్మ పండుగ మన దగ్గర జరుగుతుంది. వరంగల్ ఉర్సుగుట్ట రంగులీల మైదానంలో ఇక్కడ డ్యూటీ చేయడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఇంతమంది ఆడపడుచులు ఇక్కడికి వచ్చి వాళ్ళు ఇక్కడ సంతోషంగా బతుకమ్మని ఆడటం, సద్దుల బతుకమ్మని మేము దానికి బందోబస్తు చేయడం మా అదృష్టంగా భావిస్తున్నాం. మొత్తం ఒక 100 మంది దాకా, ఒక 40 మంది లేడీ కానిస్టేబుల్స్, ఒక 60 మంది ఉమెన్ మన పీసీస్తో సహా అందరు కలిపి ఆఫీసర్తో సహా ఒక 100 మంది దాకా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఏఎస్పీ గారి ఆధ్వర్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా మేము పూర్తి బందోబస్తు చేయడం జరిగింది. సార్, 2 days కంటిన్యూస్గా వచ్చింది బతుకమ్మ. బాగా స్ట్రెస్ అవ్వట్లేదా సార్ మీకు? ఏం లేదు, ఆడపడుచులకు మేము హ్యాపీగా ఉంటున్నాం. వాళ్ళ సర్వీస్ చేయడం వల్ల మేము కూడా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. వాళ్ళు ఎంజాయ్ చేస్తే చాలు. మళ్ళీ నెక్స్ట్ దసరా ఉంది సార్, ఎట్లా అనిపిస్తుంది? దసరా కూడా మళ్ళీ దానికి సంబంధించిన పూర్తి చేయడం జరిగిందమ్మా. పూర్తి బందోబస్తు ఏర్పాటు. థ్యాంక్ యూ సార్. సో మరి విన్నారు కదా, దాదాపుగా 40 మందికి పైగా కూడా మహిళా పోలీస్ వాళ్ళని అయితే ఏర్పాటు అయితే చేయడం జరిగిందంటూ కూడా మిల్స్ కాలేజీ అయితే చెప్పడం జరుగుతుంది. 2 days డ్యూటీ చేయడం అనేది కూడా మా రెస్పాన్సిబిలిటీ అంటే కూడా చెప్తున్నారు. మహిళలు బతుకమ్మలు ఆడి అలసిపోకుండా వాళ్ళకి ఒకవేళ ఆకలి అయితే ఇక్కడ మనకు హోమ్ ఫుడ్స్ అని కూడా ఇక్కడైతే ఒక స్టాల్ అయితే పెట్టడం జరిగింది. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తేరా. ఏంటండి ఇది? అంటే ఎవ్రీ టైం మీరు ఇట్లనే పెడతారా? మేము స్టాల్స్ ప్రతిసారి మంత్ నుంచి పెడుతున్నాము. మన మహిళా శక్తి కార్యక్రమం కింద మేము వారాయి హోమ్ ఫుడ్స్ పెట్టినాం సార్. ఒక 7 కలిసి హోమ్ ఫుడ్స్ పెట్టినాం. దాని తరపున మేము అన్ని ఐటమ్స్ మేమే ఓన్గా చేసి ఇలా స్టాల్స్ పెడుతూ ఉంటాము. సార్ వాళ్ళు ఎక్కడ స్టాల్స్ ఉంటాయి అక్కడ ముందు చెప్తారు. ముందు ప్రిపేర్ చేసుకొని మేము అన్ని స్టాల్స్ ఇట్లా పెడుతున్నాం. ఎన్ని రకాల ఐటమ్స్ పెట్టారు? మేము మొత్తం 9 కంటే ఎక్కువ ఉంటాయిరా. జూట్ బ్యాగ్స్ కూడా మేమే చేసి సేల్ చేస్తారా? సేల్ చేయడానికే పెట్టినాం. ఓకే, అంటే ఎట్లున్నది మరి? వచ్చి తీసుకుంటున్నారా? ఓకే, వచ్చి తీసుకున్నాం. మన హోమ్ ఫుడ్స్ కాబట్టి ఆడినాం. ఎట్లున్నది సేల్? ఈ రోజు ఎట్లున్నది? ఎంతమంది ఎక్కువ క్రౌడ్ వచ్చారు? ఇవాళ బాగుంది సార్. ఇవాళ బాగుంది. సో మరి చూసారు కదా, ఇక్కడ మహిళా శక్తి క్యాంటీన్ వాళ్ళు అయితే ఇక్కడ గవర్నమెంట్ తరపు నుంచి అయితే స్టాల్ అయితే వీళ్ళు ఇక్కడ పెట్టడం జరిగింది. అంటే మహిళలకి ప్రత్యేకంగా ఎవరైతే ఆడుకుంటారో వాళ్ళు వచ్చి ఎవరికైనా హోమ్ ఫుడ్స్ ఎవరైనా నీడ్ ఉంటే వాళ్ళు వచ్చి ఇక్కడ తీసుకోవచ్చు అంటూ కూడా వీళ్ళు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో మనం ఇక్కడ చూసుకోవచ్చు, మహిళలు అందరూ ఉర్సుగుట్టలు అయితే మస్తు జోష్గా ఉన్నారు. ఎంతో అందంగా రెడీ అయ్యి వచ్చి ఈరోజు బతుకమ్మ సంబరాలు అయితే అందరు ప్రతి ఒక్కరు కూడా పాల్గొంటున్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి, ఎక్కడి నుంచి వచ్చారు? మేము వరంగల్ అండి. వరంగలేనా? అంటే ఎట్లా నిన్న ఆడిలు కదా అందరూ, మీరు ఈ రోజు వచ్చారు, ఎట్లా అనిపిస్తుంది? ఏంటండి, బాగా అనిపిస్తుందండి. ఈసారి 2 రోజులు రావడం
మాకు చాలా మంచి కూడా ఆడారా మీరు? నిన్న కూడా ఆడామండి. ఈ రోజు డబుల్ ధమాకా. డబుల్ ధమాకా అండి. చాలా మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను హనంకొండ. ఐశ్వర్య. ఎట్లా అనిపిస్తున్నాయి నిన్న ఈ రోజు 2 సార్లు బతుకమ్మ? చాలా బాగుంది, చాలా ఎంజాయ్ చేస్తున్నా యాక్చువల్ గా. నిన్న బాగుందా ఈ రోజు బాగుందా? రెండు ఈక్వల్ గానే ఉంది. అంతేనా? చూసారు కదా, మహిళలందరూ కూడా 2 రోజులు బతుకమ్మ రావడంతో అయితే ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నట్టు అయితే కనిపిస్తున్నారు. నిన్న కూడా బతుకమ్మ ఆడారు, ఈ రోజు కూడా బతుకమ్మ. మరికొంతమంది ఉన్నారు. మేడం ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము కరీంబాద్ నుండి వచ్చాం. కరీంబాద్ నుంచి. అంటే ఎట్లా నిన్న ఆడిరా? నిన్న ఆడలే, ఇవ్వాలి ఈ రోజు అంటే అందరూ నిన్న ఆడిలు కదా, మీరు ఈ రోజు ఆడుతున్నారు. మరి ఇవాళ ఫెస్టివల్ అని చెప్పిల్లు కాబట్టి గవర్నమెంట్ చెప్పింది. ఎలా అనిపిస్తున్నది మరి? గతంలో ఇంత క్రౌడ్ ఉండేనా? ఈసారి 2 days బతుకమ్మ వచ్చింది కదా, లాస్ట్ టైం ఉన్నంత క్రౌడ్ ఇప్పుడు ఉందా? ఉంది, అంతే క్రౌడ్. అందే ఉంది. ఎలా అనిపిస్తున్నది? చాలా సంతోషంగా అనిపిస్తుంది. సో మరి చూసారు కదా, 2 days బతుకమ్మ వచ్చినా కానీ ఎవరిలా జోష్ అయితే తగ్గేదైతే లేదంటూ కూడా ఇక్కడ చెప్తున్నారు. నిన్న ఈ రోజు నిన్నటి కంటే ఎక్కువ క్రౌడ్ అయితే ఈ రోజు ఉరుసుగుట్టలో అయితే రావడం అయితే జరిగింది. మరి కొంతమంది మహిళలతో అయితే మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీ పేరు, ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు రమాదేవి. నేను ఇక్కడ కరీమాబాద్ నుండి వచ్చాను. కరీంబాద్ ఎట్లా అనిపిస్తున్నది 2 రోజులు బతుకమ్మ? నిన్న ఆడినరా మీరు? చాలా చాలా బాగా అనిపిస్తుంది. నేను ఆడలేదు, ఈ రోజే ఆడుతున్నాం. ఎందుకు మరి? అందరూ నిన్న ఆడిలు కదా, అందరు రెడీ అయ్యి ఫుల్ మంది. అందరూ రెడీ అయిన తర్వాత కూడా ఆడలేదు అంటే ఎందుకంటే ఈరోజు దుర్గాష్టమి రోజు, అష్టమి అమ్మవారు అష్టమి రోజు బయటికి రావాలి. శాస్త్రజ్ఞులు ఏం చేసిండ్రంటే కొంతమంది ఏమో నాదే గొప్ప అని చెప్పేసి వాళ్ళందరూ చెప్పేసుకున్నారు. అట్లా ఇప్పుడు జనాలందరినీ ఆగం చేసి సద్దుల బతుకమ్మ ఫస్ట్ టైం రెండోసారి ఆడడం. నిన్న కొంతమంది వాళ్ళ కొంతమంది ఆడడం అస్సలు బాగాలేదు, కానీ ఈ రోజు ఆడడమే మాకు చాలా ఆనందంగా ఉన్నది. ఈ రోజే దుర్గాష్టమి రోజు అమ్మవారు బయటకు వచ్చింది కాబట్టి మాకు మంచిగా అనిపిస్తుంది. నిన్న ఆడిన వాళ్ళది సరే, వాళ్ళు సెంటిమెంట్తోని 9వ రోజే ఆడాలి, 9వ రోజే నిమజ్జనం చేయాలనేసి ఆడిళ్ళు. కానీ మనం తిథి ప్రకారం చూసుకుంటే మాత్రం అష్టమి కాబట్టి ఈ రోజే అమ్మవారి నిమజ్జనం కావడం చాలా మంచిది. మరి లాస్ట్ టైం ఉన్నంత క్రౌడ్ ఈసారి ఉందా? మహిళలు అందరు పెద్ద ఎత్తున ఉన్నారా, లేకుంటే కొంచెం తగ్గారా? ఎవరన్నా? చాలా బాగానే ఉన్నారు, అస్సలు తగ్గలేదు, ఏ మాత్రం తగ్గలేదు, అసలు ఏ మాత్రం తగ్గలేదు. మాది ఇక్కడే అండి, కరీంబాద్. లాస్ట్ టైం కి ఈసారి సూపర్ ఉంది. ఇంకా అప్పటికంటే ఇప్పుడు ఇంకా ఎక్కువనే ఉంది. బాగుంది, చాలా బాగుంది. అంటే ప్రతిసారి మీరు ఇట్లనే ఆడుతుంటారు, ఇక్కడికే వస్తారా? ప్రతిసారి ఇక్కడికే వస్తాం. మేము జోస్ మీద ఆడతాం, మాకు చాలా ఇష్టం బతుకమ్మ అంటే. ఎందుకంటే ఆడపడుచులకి ఇది పెద్ద పండగ, పెద్ద ఎత్తున భారీ ఎత్తున జ్యువెలరీస్ మొత్తం వేసుకొని పట్టు చీరలు అన్ని కట్టుకొని చాలా ఎత్తున చాలా డబ్బులు ఖర్చు పెట్టి. మరి ఇంత జోష్ లో ఉన్నారా? మరి మాకోసం ఒక పాట పాడరా? మరి ఏం పాట అంటే ఆ పాటే పాడతాం, బతుకమ్మ పాటే పాడాలా? సరే ఓకే, అమ్మవారిని లేపేటప్పుడు పాడే పాట పాడతా నేను. అమ్మ లేవే మముగన్న తల్లి లేవే, అఖిలాండ నాయకి లేవే, బ్రహ్మాండ నాయకి లేవే, అమ్మ లేవే. వీధులు తిరిగి ఏ రాత్రి వస్తాడో లేవే, ఏ పగలు వస్తాడో లేవే, ఇసమూచుక శివుడు వీధులు తిరిగి ఏ రాత్రి వస్తాడో లేవే, ఏ పగలు వస్తాడో లేవే, అమ్మ లేవే మమ్ముగన్న తల్లి లేవే, అఖిలాండ నాయకి లేవే, బ్రహ్మాండ నాయకి లేవే. ఈరోజు ఎవరైనా నోరుతో పాటలు పాడుతున్నారా? అదే అడుగుతున్నాను, మీరు అంతా గుర్తు పెట్టుకొని పాడారు కదా. చాలా చాలా పాటలు వస్తాయి, కానీ డీజేలకు ఎగరడమే అవుతుంది. ఏంటి అసలు ఈ అమ్మ లేవే అంటే సాంగ్ విని? అమ్మను ఇప్పుడు మనం అమ్మను ఇంట్లో ముస్తాబు చేసి తీసుకొస్తాం కదా, తీసుకొచ్చి చాలా వడి బియ్యం కట్టేసి పసుపు కుంకుమ గౌరమ్మలతో తీసుకొచ్చి నిమజ్జనం చేసేటప్పుడు అమ్మవారిని ఇక్కడ పెట్టి మనం ఆడుకొని పూజించి మళ్ళీ తీసుకొని నిమజ్జనం చేసేటప్పుడు లేపేటప్పుడు వాడే పాట. ఓకే, అంటే నిమజ్జనం చేసే రోజు ఈ పాట పాడి ఖచ్చితంగా లేపుతాం, లేపుతాం ఎప్పుడైనా. మరి విన్నారు కదా, అంటే గతంలో అయితే పాటలు పాడేవాళ్ళు అప్పట్లో, మరి ఇప్పుడైతే ఎవరు పాటలు పాడట్లేదు, అందరు డాన్స్లే చేస్తున్నారు బతుకమ్మలో. సాంగ్స్ అందరు మర్చిపోయారు, కానీ వీళ్ళు మాత్రం సాంగ్ని గుర్తుపెట్టుకొని సాంప్రదాయాన్ని పాటిస్తూ వీళ్ళైతే ప్రతిసారి బతుకమ్మ అయితే జరుపుకోవడం జరుగుతుంది. బతుకమ్మ సంబరాల్లో భాగంగా మరికొంతమంది మహిళలు మనతో పాటు ఉన్నారు. ఒకసారి వాళ్ళతో కూడా ఎక్కడి నుంచి వచ్చారండి? మీ పేరు? మేము వరంగల్ అండి.
మేము మా తల్లిగారి ఇంటికి వచ్చాము పండగకు. అంటే ప్రతిసారి మీ మమ్మీ దగ్గరకు ఒకసారి మా మమ్మీ దగ్గరకు వచ్చి చేసుకున్నాం. అక్కడ మా అత్తగారి ఇంట్లో కూడా చేస్తారు, కానీ మేము కావాలని మా మమ్మీ వాళ్ళ ఇంటికి వస్తాం. అక్క చెల్లెలతోని ఇంటి దగ్గర వాళ్ళ అందరితోని కలిసిమెలిసి ఉండడానికి ఇది ఒకటి పండుగ. చిన్నప్పటి ఫ్రెండ్స్ కానీ ప్రతి ఒక్కరు కలుస్తారు ఈ పండుగకే. అంటే లాస్ట్ టైం ఉన్నంత జోష్ ఇప్పుడు ఈసారి ఉన్నది నుంచి కూడా వాళ్ళ అక్క చెల్లెలు కలుసుకోవడానికి మా చిట్టి వాళ్ళ అత్తగారింటి కూడా చేసుకొని మరి ఇక్కడికి వాళ్ళ తల్లిగారింటికి వచ్చింది. ఈ ప్రేమానురాగాలు పంచుకోవడానికి ఇది ఒక్కటి పండుగ, బెస్ట్ పండుగ అని అనుకోవచ్చు. ఏ సంక్రాంతి అయినా వేరే వేరే పండుగలైనా దూరం నుంచి రావడం కుదరదు, కానీ ఈ బతుకమ్మ పండుగకు ఆడపడుచులు మాత్రమే ఆడుకోవచ్చు. ఆడపడుచులు వాళ్ళు తీరుకో రకంగా శారీస్ కట్టుకోవడం కానీ తీరుకో రకం పువ్వులతోని అలంకరించుకొని ఆ గౌరమ్మతోని పండుగ చేసుకుంటారు. అంటే లాస్ట్ టైం కంటే ఈసారి ఎట్లున్నది బతుకమ్మ? ఈసారి బాగానే ఉన్నదండి. 2 రోజులు వచ్చింది కదా, ఈసారి 2 రోజులు వచ్చింది. కొంతమంది నిన్న చేసుకున్నారు, కొంతమంది ఇవాళ చేసుకున్నారు. మా చిట్టి వాళ్ళు నిన్న చేసుకున్నారు, మళ్ళీ ఇవాళ కూడా చేసుకున్నారు. 2 రోజులు ఆడుతున్నారు అయితే మొత్తం. నాకు 2 days రావడం లక్కీ, ఎందుకంటే నిన్న మా అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చేసుకున్నాం, ఈ రోజు ఏమో ఇక్కడ రెండు కవర్ చేసాను. ఇక్కడ మిస్ కాలేదు. పోయింది ఇవాళ వచ్చి మా ఇంటికి వచ్చి మా కూతురు మాదొకటి, మా అక్కయ్య, మా అన్న బిడ్డ, మా వదిలే వాళ్ళు అక్కడ చేసుకుంటారు, ఇక్కడ రావడానికి కుదిరింది. ఇక్కడికి వచ్చినాం, మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాం. మా చెల్లె ఇట్లా ఎట్లా అనిపిస్తున్నది మరి? బాగుంది, ఎంజాయ్ చేస్తున్నారా? మస్తు మంచిగా అనిపించింది. 2 సార్లు మా ఇంటికాడ కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. అంటే గవర్నమెంట్ కన్ఫ్యూజ్ చేసింది కదా మహిళలందరినీ, ఎట్లా? ఏం కాదు, చేసుకుంటాం కదా మంచిగా కదా అత్త వాళ్ళ ఇంటి దగ్గర కన్ఫ్యూజ్ చేసినా కొంచెం బెటరే కదా, లక్ అయితే ఉంది. చాలదు. సో మరి గవర్నమెంట్ కన్ఫ్యూజ్ చేసినా కానీ మాకైతే పండగ లాగానే ఉంది. 2 సార్లు చేసుకుంటున్నాం, అటు అత్తగారి ఇంటికాడ పండగ చేసుకుంటున్నాం, ఇటు వచ్చి అమ్మగారి ఇంటికాడ ఈరోజు చేసుకుంటున్నాం. 2 సారి ఈసారి బతుకమ్మ రావడం సంతోషంగా ఉందంటూ కూడా కరీంబాద్ మహిళలు అయితే చెప్పడం జరుగుతుంది. మహిళలతో సమానంగా కూడా ఇక్కడ ట్రాన్స్జెండర్స్ మనతో పాటు ఉన్నారు. ఒకసారి చూసుకోవచ్చు వాళ్ళు ఎంత అందంగా కనిపిస్తున్నారు. అసలు ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము వరంగల్ కరీంబాద్ నుండి వచ్చాం. కరీంబాద్ నుంచి. ఎట్లా అంటే ప్రతిసారి ఆడతారా? ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వచ్చి ఆడతాం మేము ప్రతిసారి. అంటే నిన్న కొంతమంది జరుపుకున్నారు, కానీ కాకపోతే మేము ఎప్పుడు ఉరుసుగుట్ట కాడనే ఆడాం. ఇప్పుడు కూడా ఇక్కడే ఆడాలన్న ఉద్దేశంతో మేము ఇక్కడికి రావడం జరిగింది. బతుకమ్మ కూడా చేసుకున్నారా? మేము చిన్న బతుకమ్మ, ప్రతి బతుకమ్మ మేము చేస్తాము. చిన్న బతుకమ్మ ఆడతాము, పెద్ద బతుకమ్మ ఆడతాము, ఇంటి దగ్గర బొడ్డమ్మ కూడా ఆడాము. ఎంతమంది ఉన్నారు మీరు అందరూ? మేము ఇప్పుడైతే ప్రజెంట్ ఇక్కడ మా గ్రూప్ అయితే మేము ఒక 40 మెంబర్స్ వరకు ఉన్నాము. 40 మెంబర్స్ వరకు ఉంటారు. అంటే 40 మెంబర్స్ వచ్చారా మరి? అందరూ వచ్చారు, బతుకమ్మ వేయడానికి కొంతమంది వెళ్ళారు. మీరు కూడా ఎంత చక్కగా అందంగా కనిపిస్తున్నారు. ఎలా పాసిబుల్ ఇది? థ్యాంక్ యూ. అదేం లేదు, మేము అందరిలానే మీరు రెడీ అవ్వాలని మాకు చిన్నప్పటి నుండి కోరిక ఉంటుంది కదా, ఆ కోరిక ప్రకారం మేము రెడీ అవ్వడము అలాంటివి. మీ పేరు? నా పేరు శశి అండి. ఎట్లా అనిపిస్తున్నదండి? మేము ఎవ్రీ ఇయర్ ఇలానే గ్రాండ్గా చేసుకుంటాము. అంటే మా కమ్యూనిటీ ఎట్లా అంటే మాకు తీరుకొక పూలు తీసుకొచ్చేసి బతుకమ్మ వేర్చేసి మాలో మేమే వాయనం ఇచ్చుకొని మేము ప్రతి ఇయర్ ఇలా 15 సంవత్సరాలు కాదు, నేను ఇక్కడికి వచ్చి 15 సంవత్సరాలు అవుతుంది. 15 సంవత్సరాల నుంచి ఇదే పని ఎప్పుడు ఎవ్రీ ఇయర్ పెద్ద బతుకమ్మ గ్రాండ్గా చేసుకుంటాం. మీరు ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేస్తున్నారా? మేమేం ప్రాబ్లమ్ ఫేస్ చేయలేదు ఇంతవరకు. అన్ని ఏర్పాట్లు బాగా చేస్తారు, మమ్మల్ని కూడా రిసీవింగ్ బాగా చేసుకుంటున్నారు. ఇంతగానం బతుకమ్మని అసలు పువ్వులు అంతా పెట్టి అంత పెద్ద బతుకమ్మ చేశారు, అంత ఓపిక ఎట్లా? మేము మాకు ఇంకా పెద్ద చేస్తాం మేము. అది కొంచెం మాకు ఓపిక లేదు. ఈసారి 2 times అయ్యేసరికి పువ్వులు దొరకలేదు, లేకపోతే ఇంకా పెద్ద చేస్తాం మేము బతుకమ్మ. ఓకే చేస్తాం. సో మరి విన్నారు కదా, మీవి కూడా ఎప్పుడు ప్రతిసారి ఇట్లానే బతుకమ్మ ఆడుతూనే ఉంటాం. బొడ్డమ్మ కానించి మొదలు పెడితే సద్దుల బతుకమ్మ వరకు కూడా మేము ప్రతిసారి బతుకమ్మ ఆడతాము. ఎంతో అందంగా రెడీ అయ్యి వచ్చారు, చక్కగా కనిపిస్తున్నారు. ఇలానే వాళ్ళు ఎప్పుడు బతుకమ్మ పండుగని ప్రతి సంవత్సరం జరుపుకోవాలనుకుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇక్కడ ఒక మహిళ చూసుకోవచ్చు, ఇంత పెద్ద బతుకమ్మను పట్టుకొని నిమజ్జనం చేయడానికి రెడీగా ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. ఎక్కడి నుంచి వచ్చారండి మీ పేరు? అత్తగారిల్లేమో హైదరాబాద్ అండి, మా మమ్మీ వాళ్ళు ఇక్కడ ఉంటారు. సో ఇక్కడ ఈ ఫెస్టివల్ చేసుకోవడం నాకు చాలా ఇష్టం. సో అక్కడ నుంచి ఇక్కడికి వచ్చాను నేను. ఎంత టైం పట్టింది బతుకమ్మ ఇంత పెద్దగా చేశారు? 3 hours కి ఎక్కువ పట్టిందండి. ప్రైజ్ ఏం లేదండి, మా హ్యాపీనెస్ కోసం అంతే. ఇంత పెద్ద బతుకమ్మ చేస్తారా? ప్రతిసారి డిఫరెంట్ టైప్, అమ్మవారిని పెట్టి కూడా ప్రతిసారి డిఫరెంట్ టైప్ లో చేస్తాము. అది మా హ్యాపీనెస్ అంతే. ఇన్ని రోజులు ఆడి ఈ రోజు నిమజ్జనం చేస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? ఇంకా బాధగానే ఉంటది. 1 year మళ్ళీ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేయాలి, అంతే కదా.
సో మరి విన్నారు కదా, ఎంతో ఓపికగా 3 గంటల పాటు కష్టపడి ఇంత పెద్ద బతుకమ్మ అయితే రెడీ చేశాము అంటూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళైతే చెప్తున్నారు. మహిళలు కూడా అమ్మవారిని పెట్టి కూడా ఎంతో చక్కగా అందంగా బతుకమ్మను అయితే రెడీ చేయడం జరిగింది. కానీ నిమజ్జనం చేస్తున్నారు కాబట్టి కొంచెం బాధగా ఉంది అంటూ కూడా మహిళలు అయితే చెప్తున్నారు. మనతో పాటు అయితే చిన్న చిన్న పిల్లలు అయితే ఉన్నారు. ఒక్కసారి వారితో కూడా మాట్లాడదాం. ఎక్కడి నుంచి వచ్చారు నీ పేరు? మేము వరంగల్ నుంచి వచ్చాము. నా పేరు సంజనశ్రీ. ఎట్లా అనిపిస్తుంది బతుకమ్మ? మరి చాలా బాగా అనిపిస్తుంది, ఎందుకంటే ఇవాళ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాం. చాలా బాగా అనిపిస్తుంది. ఈసారి 2 సార్లు జరుపుకుంటున్నాం కదా బతుకమ్మ పండుగ, చాలా బాగా అనిపిస్తుంది. మరి బతుకమ్మ అయిపోగానే దసరా అయిపోగానే స్కూల్ స్టార్ట్ అవుతాయి కదా, అది మాత్రం చెప్పలేము. అందరికీ హోమ్ వర్క్స్ అవన్నీ ఇచ్చి బడన్ చేస్తారు కాబట్టి ఆ 10 days అన్ని ఎంజాయ్ చేయాలనుకుంటున్నాం మేము. స్కూల్ స్టార్ట్ అవుతుందనే బాధ లేదా మీకు? బాధ బాగుంది కాబట్టి మేము చదవలేకపోతున్నాం. బతుకమ్మ పండుగ చేసుకోవాలని ఉన్నది మాకు. దసరా బతుకమ్మ చేయకుండా మీ టీచర్ కొట్టదా? మేము తప్పించుకుంటాం కదా ఎలాగో, అంటే రీఓపెన్ డే పోకుండా నెక్స్ట్ డే పోతాము, లేకపోతే అట్లా. అంటే ఎప్పటికైనా టీచర్ ఉంటే మరి దొరకబడుతుంది కదా. ఏం కాదు, మేము ఏదో ఒకటి చెప్పి, లేకపోతే డే అంటే సండే వస్తాయి కదా, ఆ రోజైనా చేసుకుంటాం కదా. మొత్తానికైతే ఎంజాయ్ చేస్తున్నారు అన్నట్టు. చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం. సో మరి చూసారు కదా, ఇది వరంగల్లో ఇలాంటి సందుల బతుకమ్మ సంబరాలు. మహిళలందరూ కూడా ఈ రోజు మరియు నిన్న కూడా 2 రోజులు బతుకమ్మ సంబరాలు చేసుకోవడం ఎంతో సంతోషంగా ఉందో అంటూ కూడా చెప్పడం జరుగుతుంది. సో ఇదంతా చూసారు కదా, నేను కూడా ఎంత చక్కగా రెడీ అయ్యానని చూసారు కదా. సో నన్ను మిరాకిల్ బ్యూటీ గార్డెన్ వాళ్ళైతే రెడీ చేయడం అయితే జరిగింది. సో మీకు కూడా ఎలాంటి ఫంక్షన్స్ ఉన్నా, ఎలాంటి ఈవెంట్స్ ఉన్నా, లైక్ శారీ సెరమనీ కావచ్చు, పెళ్లి కావచ్చు, ఎంగేజ్మెంట్ కావచ్చు, ఎలాంటి మేక్ ఓవర్ కావాలన్నా మిరాకిల్ బ్యూటీ గార్డెన్ అయితే కాంటాక్ట్ అవ్వండి. 9 నగర్ లో ఉంటుంది వీళ్ళ పార్లర్. సో మీరు కూడా ఇంత అందంగా రెడీ కావాలనుకుంటే వాళ్ళని అయితే కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ మిరాకిల్ గార్డెన్. కెమెరామెన్ సంజయ్ తో సంతోషి NSR.